మీరు ప్రతి సంవత్సరం బోనాలకి ఇక్కడికే వస్తారా అమ్మ? ఇక్కడికే వస్తాం మేము రాబట్టి 9 సంవత్సరాలు అయితే. ఎక్కడి నుంచి వచ్చారు? శంషాబాద్ నుండి వస్తున్నాం మేము. శంషాబాద్ నుండి ఇక్కడ వస్తాం. ఇక్కడ వచ్చి నుంచి మాకు మంచిగా అనిపిస్తుంది. ఎల్లమ్మ తల్లి దర్శనం మాకు మంచిగా ఇస్తున్నది. పోయినసారి కొంచెం మాకు ఇక మంది ఎక్కువ ఉండి ఇబ్బంది కానీ ఈసారి చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇంకెక్కువనే అయితే కానీ మంచిగా అనిపిస్తుంది మాకు ఇక్కడ. ప్రతిసారి వస్తున్నాం మేము. కుమ్మరి సంఘం తరపుననే వచ్చి కుమ్మరి సంఘం శంషాబాద్ కుమ్మరి సంఘం మాది రంగారెడ్డి జిల్లా. మహిళలం మొత్తం మహిళలం చేసుకున్నాం మేము 2020లో చేసినాం. అప్పటి నుండి ఇక్కడికి వస్తూనే ఉన్నాం మేము అమ్మవారి దర్శనానికి. సాధారణంగా గ్రామాల్లో బోనాలు చేసుకొని అమ్మవారికి గ్రామదేవతకి సమర్పిస్తారు. ఇక్కడ గ్రామదేవతకు మా దగ్గర ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వారం అయితే తొలి బోనం ఇక్కడ అయినాక ఇక్కడ 5 వారాలు అవుతాయి. ఇక్కడ 5 వారాలు అయినాక లాస్ట్ 5వ వారం రోజు మా దగ్గర చేసుకుంటాం శంషాబాద్లో. ఇక్కడ ఇంతమందితో చేసుకోవడం ఎలా ఉందమ్మా గోల్కొండకు వచ్చి? చాలా బాగుంటుంది మాకు. చాలా మంచిగా అందరం ఇట్లా ఐకమత్యంగా వచ్చి మొత్తం సాల్వాన మంది మేము అంతా కుమ్మరోళ్ళము. చాలా చాలా బాగుంటుంది మాకు ఇట్లా చేసుకుంటే. మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? ఎట్లా వచ్చారు మీరు? మాకు ఇక్కడ విజయ్ కుమార్ అని ఉంటాడు లంగరోజుల. అక్కడి నుండి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఆయన తీసుకొస్తాడు మమ్మల్ని. మా దగ్గర చైర్మన్ సువర్ణ సునీత మా దగ్గర మా కుమ్మరి సంఘానికి చైర్మన్. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? బోనాలు సంబరాలు జరుగుతున్నాయి. బోనాలు బాగున్నాయి. మా వాళ్ళు ఈయన వచ్చిర్రు 6 గంటలకు వచ్చారు ఇక్కడికి. చాలా చాలా బాగా చేసిర్రు అన్నీ. చాలా బాగా అనిపిస్తుంది మాకు. పోయినసారి కంటే ఈసారి ఇంకా బాగా అనిపిస్తుంది మాకు. చాలా బాగా అనిపిస్తుంది అమ్మ. అంటారమ్మా ఇదే మొదటిసారి? ఇదే మొదటిసారి. అంటే ఇప్పుడు ఏ టెంపుల్లో ఉత్సవాలు జరిగితే సేవకి వెళ్తామనండి. ఇక్కడ మన బల్కంపేట రేణుకెళ్ళమ్మ ట్రస్ట్ నుండి వచ్చినామండి. దీప్తి మేడం తీసుకొచ్చాము. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి సేవ చేయండి? వాతావరణం అన్నీ మంచిగా అనిపిస్తుందండి. మేము జైత్యాల డిస్ట్రిక్ట్ నుండి వచ్చాం. బాగుంది, బాగా అనిపిస్తుంది. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ గోల్కొండ దగ్గర సేవ చేయడానికి కారణం ఏంటి? అంటే సేవ చేయాలనే ఉద్దేశంతోనే దైవభక్తితోటి వచ్చేసాం అన్నాను. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బోనాలు ఎలా జరుగుతుంది? బోనాలు బాగున్నాయి. పైకి కూడా ఎక్కి చూసాము. బాగుంది, చాలా బాగుంది. చందానగర్ విలేజ్ కుమ్మరి సంఘం నుంచి వచ్చిన వాళ్ళంతా మనతో పాటు ఉన్నారు. గోల్కొండ బోనాలు ఎలా జరుగుతున్నాయో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బోనాలు ఎలా జరుగుతున్నాయి అమ్మ ఇక్కడ? చాలా బాగా జరుగుతున్నాయండి. ఇయర్ మేము వస్తుంటున్నాము. సంఘం కమిటీ తరపు నుంచి రావడం జరుగుతుంది ఇక్కడికి. మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మవారి దర్శనం చేసుకొని బోనాలు ఎత్తుకొని అవన్నీ చాలా బాగా అనిపిస్తాయి మాకు గిట్టంగా. గ్రామదేవతకి బోనాలు అర్పించుకుంటారు. ఇక్కడ గోల్కొండకు వచ్చి ఇక్కడ వీళ్ళందరితో చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మా వాళ్ళందరూ స్పెషల్ కదా. మా ఎందుకు స్పెషల్ అండి? కుమ్మరి వాళ్ళం కదా, మాకు స్పెషల్ అన్నట్టు. గోల్కొండ కుండలు తయారు చేసి మేమే కుండల్లా బోనం చేసి ఎత్తుకోవడము మా స్పెషల్ అన్నట్టు. అది ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? దేవతకి అమ్మవార్లకి మేమే స్పెషల్ కదా. తొలి బోనం ఎక్కడం ఇవ్వాల మేము. ఇక్కడ ఇంతమందితో గోల్కొండకు వచ్చి బోనాల పండుగ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా ఎంజాయ్మెంట్ అవుతుందండి. అందరు కలుస్తాం కదా ఇక్కడ. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడికి ప్రతి ఏటా వస్తామని చెప్పారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 4 years నుంచి వస్తున్నాం మేము. ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి ఈసారి అయితే. అంటే కొంచెం రష్ కూడా తగ్గింది కదా, వర్కింగ్ డే కదా, కొంచెం బాగా అనిపిస్తుంది ఇవాళ. పోయినసారి సాధారణంగా ఆదివారాలు అయితే ఎక్కువ ఉంటారు. ఇక్కడనే ఉంటుంది.